ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి అద్భుతంగా చేసిందని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అస్సలు ఏం బాగా చేయలేదని చెప్పి ప్రత్యర్థి పార్టీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు యాక్చువల్గా ఆచి చికెన్ మసాలా ఏపీకి సంబంధించి కంప్లీట్గా న్యూట్రల్గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు దీని గురించి ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అంతా సిపిఎం రాష్ట్ర స్థాయి నేత బాబురావు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో కూటమి ఎలా పరిపాలించింది, వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పాలన? అంటే మొదట మేము న్యూట్రల్గా కాదు, ప్రజల పక్షపాతంలో ఉన్నాం. పార్టీల వైపు లేం కానీ ప్రజలకు పక్షపాతం. ప్రజల దృష్టిలో చూస్తే 2 ఏళ్ల పాలన ప్రజల్ని నిరాశపరిచింది. గత ప్రభుత్వం మీద ఆగ్రహంతో వాళ్ళ చర్యలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ విధానాలతో విసిగిపోయి కూటమికి ఓట్లేశారు. అంతేగాని ఇలా పార్టీలను ఏళ్ళ బట్టి చూసేయలే. కానీ ఆశించిన ప్రజలకి ఆశాభంగం జరిగింది. ఏ విషయంలోనూ తేడా లేదు. కొద్ది గొప్ప విషయాల్లో అక్కడక్కడ తేడాలన్నా మౌలికమైనటువంటి ప్రజలు కోరుకున్న మార్పు మాత్రం జరగట్లా. అందులో ముఖ్యమైనది ఇప్పుడు డబుల్ ఇంజిన్, కేంద్రము రాష్ట్రము, ఈ రెండూ కలిపి చేసినటువంటి విధానాలు చూస్తే సామాన్యులు ఎవరైనా చూసేదేంటి, ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. ఇప్పుడు ఖర్చులు రేట్లన్నీ పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు అన్నారు, వీళ్ళైనా కరెంటు బాధుడు ఆగిందా? చెత్త మీద పన్ను రద్దు చేశారు, ప్రజలు పోట్లాడితే మళ్ళీ దొడిదారం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. కేంద్రము గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఎందుకంటే వీళ్ళు విడిగా కూటమి గురించి మాట్లాడితే ఒప్పుకోట్లా. మాది ఎన్డీఏ అంటున్నారు వాళ్ళే. 12 ఏళ్ల మోడీ గారి సర్కారు, మా 2 ఏళ్ళ కలిపి మేము ఉత్సవాలు చేస్తామంటున్నారు. ఏంటి ఉత్సవాలు చేసుకునేంత గొప్ప కార్యక్రమాలు మీరు ఏం చేశారు? మీరు ఉత్సవాలు కాదు, జనం ఉత్సవాలు చేయాలి. కానీ అటువంటిది లేదు. పైపెచ్చు ఊదర కొడుతున్నారు. ఉపాధి చూపిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు 30 లక్షలు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయింది. వాలంటీర్లను ఇళ్ళకి పంపించేశారు. కొత్త రిక్రూట్మెంట్లు లేవు. డిఎస్సి చేశారు, సంతోషం. దాంట్లో అనేక విమర్శలు, లోపాలు కనపడుతూ ఉన్నాయి. సామాన్యుడికి అసంఘటిత రంగంలో ఉపాధి పెరిగింది ఎక్కడున్నాయి? ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు, ఉపాధి కూడా ఊడిపోతున్నాయి. మీరు చెప్పిన దాని కొత్త పరిశ్రమలు అన్నీ కాగితాల మీద ఉన్నాయి, మాటల్లో ఉన్నాయి, కానీ ఎక్కడ గ్రౌండ్ ఇంతవరకు అయిన పరిస్థితి లేదు. తర్వాత మన రాష్ట్రం ఆధారపడిందే ముఖ్యంగా వ్యవసాయ రంగం. వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు చూస్తే దాదాపు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. అది మామిడి చూడండి, అలాగే పత్తి చూడండి, మొక్కజొన్న చూడండి, అన్నీ పడిపోయినాయి. ఇక రైతులు సంతోషంగా ఉంటారు. ఉపాధి హామీ పనులు వ్యవసాయ కూలీలకి ఏదైనా ఉందా? అది లేదు. పోనీ ఉద్యోగులు ఏమైనా సంతోషంగా ఉన్నారా? ఇంతవరకు పిఆర్సీ కమిటీ వేయటానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా అట్లా. ఇక తర్వాత ఎప్పుడు వాళ్ళు ఎప్పుడేస్తారు, ఎప్పుడు రిపోర్ట్ వస్తుంది? మరి ఇంక మీకు ఏ వర్గాన్ని, ఏ తరగతిని సంతృప్తిపరిచారని చెప్పాలి? నాయకులు సంతోషంగా, నాయకులు కూడా చిన్నోళ్ళు సంతృప్తిగా లేరు. ఆఖరికి కూటమిలో ఉన్న పార్టీల కార్యకర్తలు కూడా అసంతృప్తిలో ఉన్నారు. పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రం వాళ్ళ జేబులు నిండుతున్నాయి. అందుకని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు హ్యాపీగా ఉన్నాయి. అందుకే వాళ్ళకి కావాల్సిన భూములు ఇస్తున్నారు, కారు చౌకగా ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ బ్రాండ్ గూగుల్ మా బ్రాండ్ అంటున్నారు. వాళ్ళది గొడ్డలి, మాది గూగుల్ అన్నారు. వాళ్ళ గొడ్డలో గుణపమో అది వాళ్ళు తెలుసుకుంటారు. ఇది గూగుల్ కాదు. దీని బ్రాండ్ ఏంటంటే 99 పైసలకే భూములు ఇచ్చేయటం, ప్రభుత్వ ఆస్తుల్ని 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేయటం. ఇది ఈ రోజున జరుగుతున్నటువంటి. అందుకని 99 బ్రాండ్ కింద వాళ్ళు మారిపోయినటువంటి ప్రభుత్వం తప్ప ఇంకెక్కడా ఏమీ కనపడలేదు. ప్లస్ పాయింట్లు అంటే ఏం చెప్పాలి? చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయి 2 ఏళ్లలో? అంటే ప్లస్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రతి నెల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వటం అవసరమా? పెన్షన్ ఇప్పటి నుంచి అంటే సంక్షేమ పథకం, ప్రభుత్వాల బాధ్యత. మేము పెంచారన్నారు, సంతోషమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ పెన్షన్ పెంపుదలే కాదు, కొత్త వాళ్ళకి ఒక్కళ్ళకి పెన్షన్ ఇవ్వాల ఇంతవరకు. చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, తీసేసేవాళ్ళు తీసేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. అందుకని మీరు అన్న సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాలి. సూపర్ 6లో మీరు ఏమీ చేయలేదంటే చేసిన కొన్ని ఉండొచ్చు, కానీ చేయాల్సింది మహిళలకి 18 ఏళ్ళ వయసు ఉంటే 1500 అన్నారు ఆడబిడ్డ పథకం. ఇప్పుడు దాదాపు మర్చిపోయారు, చేతులు ఎత్తేసి. నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని సంగతి లేదు. మరి ఇటువంటి కీలకమైనటువంటి 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పెన్షన్ అన్నారు.
60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇవ్వట్ల, 2 ఏళ్ళు అయిపోయింది. అంటే ఒక్కొక్కళ్ళు 4,000 రూపాయలు చొప్పున 2 ఏళ్లలో దాదాపుగా మీరు చూస్తే ₹1,00,000 కోల్పోయారు రావాల్సిన పెన్షన్లు రావాల్సిన వాళ్ళు. మరి అందుకనే ఇవన్నీ సూపర్ 6లో కూడా ఇంకా హామీలు అమలు జరగనటువంటివి ఇంకా పెండింగ్లో ఈ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. కంపేర్ చేస్తే ఏది బెటర్ సార్? లాస్ట్ జగన్ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ జగన్ ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించి ప్రజలు చీకొడితే ప్రభుత్వం దిగిపోయింది. ఈ ప్రభుత్వం ఆశతో ఎక్కిస్తే వీళ్ళు చేయలేదు. అందుకని ఒకళ్ళొక్కళ్ళు కాదు, మౌలికమైన విషయాల్లో ఇద్దరిలోనూ ఇప్పటికీ ఒకే రకమైన వైఖరి. ఉదాహరణకి మోడీ గారికి భజన చేయటం, బీజేపీకి భజన చేయటం, టీడీపీ జనసేన అధికార మిత్రపక్షాలు ఎన్డీఏలో, వైసీపీ అనధికార మిత్రపక్షం. కేంద్రాలని అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగల. ప్రత్యేక హోదా ఏమైంది, అమరావతికి నిధులు ఏమైనాయి? ఇప్పుడు అమరావతికి అప్పులు తప్ప నిధులు ఒక్క కేంద్ర ప్రభుత్వం ఎవరా? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ ఏమైంది? పోలవరానికి పనులు సాగుతూనే ఉంటాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా, కానీ ఇక్కడ మెరుగయ్యేది లేదు. మెట్రో రైలు అన్నారు, ఇంతవరకు లేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిన్న కూడా ప్రమాదం జరిగింది. ప్రైవేటీకరణ ఆపుతా ఉన్నారు, ప్రైవేటీకరణ దిశగా ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నారు. ఆనాడదే ఈనాడిదే. మీరు రెండిట్లో ఎవరిది తేడా అంటే ఏం చెప్పాలి? వాళ్ళు భజన చేశారు, వీళ్ళు భజన చేశారు. డబుల్ ఇంజన్ అని వీళ్ళు చెప్పారు, వీళ్ళకి జరిగింది లేదు. అందుకని ప్రధానమైన మౌలిక విషయాలు ఏ తేడాలో పథకాల పేర్లు మాని అమ్మఒడిపోయి ఇప్పుడు తల్లికి వందనం. పథకాల పేర్లు మారితే కాదు కావాల్సింది, విధానాలు మారాల్సిన అవసరం ఉంది. ఈ విధానాల విషయంలో అప్పుడు కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళు ఎలాగ చేశారు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు మీరు చూడండి. అదానీకి అప్పుడు కృష్ణపట్నం గంగవరం పోర్ట్ అమ్మేశారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం అదానీకి అన్నీ సర్వం కట్టబెట్టేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూముల్ని రకరకాల పరిశ్రమల పేరుతో కారు చౌకగా ఇచ్చేస్తున్నారు, అమరావతి మొదలుకొని మిగతా దాకా. కాబట్టి మౌలికమైన విషయాల్లో ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి తేడాలు ప్రత్యేకించే కనపట్ల. అంటే ప్రజల్లో వెళ్తున్నాయి సార్ ఈ విషయాలు, ప్రజలు పట్టించుకోవట్లేదా? ప్రజలు పట్టించుకుంటారా లేదంటే పాత రోజుల్లో కంటే ప్రజలు రోజు గళం ఇప్పేవాళ్ళు, రోజు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు మాట్లాడట్లా. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆగ్రహం మొత్తాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు యువత ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నారు. మనం ఇప్పుడు కాక్రోచ్ల పేరుతో వచ్చిన యువత ఏంటి పట్టించుకోలేదా? అంటే ఆగ్రహం వ్యక్తం చేసే రూపం మారింది, ఆగ్రహం వ్యక్తం చేసే తీరు మారుతుంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాలంటీర్లు వీళ్ళందరూ ఉంటే ఇకంతా ఎవరు ఒకరు నోరు మెదపల. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకంటూ ఉన్నటువంటి పథకాలు పోతాయేమో, రావాల్సిన రావేమో, గొంతు నెక్కేస్తారేమో. అప్పుడు జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు, ఇప్పుడు జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. అప్పుడు ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టారు, కేసు పెట్టారు. కొద్దిగా టైం పట్టింది అంతే, కొంత ఉపశమనం మధ్యలో కలిగించారు అంతే. కానీ గొంతు నొక్కటంలో ఆఖరికి ఉద్యమకారుల మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించింది ఈ ప్రభుత్వంలో, వాళ్ళు అలా వ్యవహరించారు. అందుకని ఈ స్థితిలో ఏంటంటే ప్రజల ఆగ్రహం నమ్మేవాళ్ళు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా చీల్చేశారు. చీల్చడం వల్ల ఏంటి, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తప్పును తప్పుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తప్పును బట్టి కాకుండా కొద్దిమంది భుజాన వేసుకునేటువంటి వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా మా నాయకుడు చెప్పాడు, మా పార్టీ చెప్పిందని బలపరిచి గుడ్డిగా బలపరిచే వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ వచ్చే మంది జనం అలా ఉండరు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆగ్రహాన్ని, వాళ్ళ రూపాన్ని వాళ్ళు వ్యక్తం. రెండేళ్ల ప్రభుత్వానికి ఎంత మార్కులు వేస్తారు, ఎన్ని మార్కులు వేయచ్చు అంటే వాళ్ళ లెక్కలో వాళ్ళు వేసుకుని వాళ్ళు పాస్ అవ్వాలి వాళ్ళే 2 ఏళ్లలో. రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్తదనం చూపిస్తా అన్నారు. కొత్తదనం ఏముంది, అవినీతి ఉంది. అప్పుడు ఎక్కువ సెంట్రలైజ్డ్, ఇప్పుడు సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పారు, మీరు ఇసుకలో ఏలు పెట్టద్దు, మద్యంలో ఏలు పెట్టద్దు, వివాదాల్లో ఏలు పెట్టద్దు అని. ఏళ్ళు కాదు, కాళ్ళు కాదు, ఏడు మనుషులు దాంట్లో దొరికారు. ఏం తేడా ఉంది? ఇసుకలో ఇప్పటికీ జరుగుతున్నాయి, వాళ్లే చెప్తున్నారు. పత్రికలు కూడా ఇటు అటు ఉండే పత్రికలు కూడా చెబుతానే ఉన్నాయి. అవినీతి కింద స్థాయిలో చూస్తే పెట్టరైపోయింది. ఇక అధికారుల అవినీతికి ఇవాళ అంతు లేదు, అప్పుడు ఇప్పుడు. కాబట్టి ఆ రకంగా చూసుకున్న, అవినీతిలో చూసుకున్న పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో పరిపాలన అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ పరిపాలన మీద పట్టు లేదు, ఎమ్మెల్యేలే పరిపాలన.
రాజకీయ పరిపాలన తప్ప అధికార యంత్రాంగం పరిపాలన చేసేది లేదు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా చాలా చోట్ల వీళ్ళు చెప్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టరు. ఏమీ లేనివాడి మీద ఎఫ్ఐఆర్ కట్టమన్నా కడతారు. అంటే రాజకీయ పాలన అంటే ఇదే. ఇవాళ ఆ స్థితిలో మారిపోయారు. అందుకని వాళ్ళు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకి మేలు, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు సార్లు చూసుకోవాలా, పవన్ ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. మీరు బీజేపీని నమ్ముకున్నారు. బీజేపీని దేశంలో నమ్ముకున్న ఏ ప్రాంతీయ పార్టీ బతికి బట్టకట్ల అందరినీ ముంచేశారు. బీజేపీ మీరు అకాలీదళ్ కలిసింది పంజాబ్లో, ఏమైంది? శివసేన మహారాష్ట్రలో కలిసింది, ముక్కలు చేశారు. జేడీయూ నితీష్ కుమార్ని పైకెత్తేశారు, ఎన్నికలు అయ్యానే ముఖ్యమంత్రిని దించేశారు. మీకు ఎక్కడ మీరు చూడండి, మీరు ఆ పార్టీని నమ్ముకుని బీజేపీకి, మోడీకి భజన చేసి మిమ్మల్ని ఉంచుతారంటే జనాన్ని నమ్ముకోండి. జనం ఉంటారు ఎప్పుడు. ఈ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. ఎంతమందిని చూడాల? పాత రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టిన నిరంకుశ పాదులనే పంపించారు. ప్రపంచంలో చూస్తున్నారు. అందుకని జనాన్ని కాకుండా ఒకడు భజన చేస్తేనో, కేంద్రంలో వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి లొంగిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. ఆ రోజున కేంద్రం మీద పోరాడారు. మరి ఇవాళ ఏమైంది? అదే పార్టీ ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టినారు. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని వచ్చాడు. లోపల ప్రశ్నించట్లా, బయట ప్రశ్నించట్లా. కొన్ని బయట లేకపోతే లోపలైనా ప్రశ్నించాలిగా. మరి అందుకనే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చూసుకున్న వాళ్ళకి పై స్థాయిలోనే వాళ్ళ పార్టీల యొక్క విధానాలు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. తిరుపతి లడ్డు నిజమే అవినీతి జరిగింది, శిక్షించాలి అందరూ. తిరుపతి లడ్డుకి మతం రంగు ఎందుకు లేదు? కడపలో ఎక్కడో ముస్లింలు హిందువుల మధ్య ఘర్షణ ఎందుకు? బీజేపీ ఉండంటే ఇప్పుడు టీడీపీ లౌకికవాదం అని చెప్పేది. ఇక జనసేన అయితే మతాలకు అతీతమైన పార్టీ అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ మత రంగు పులుముకునే ప్రయత్నాలు చేస్తే లౌకిక తత్వంగా ఉండాల్సిన పార్టీలు కూడా లౌకిక తత్వాన్ని కోల్పోతున్నారు. ఇది వాళ్ళకే ఇబ్బంది, రాష్ట్రానికి కూడా ప్రమాదం. కాబట్టి ఈ విషయాల్లో 2 సంవత్సరాల పాలన మీద వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే ఇచ్చిన హామీలు కనీసం ఈ 3 ఏళ్ళైనా నెరవేర్చండి ఈ విధానాలు అండి. పైకి మాత్రం టీడీపీ, వైసీపీ తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. గుణపం అంటారు, పలుగు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. కానీ ఆ గుణపాలు లేకపోతే గొడ్డళ్ళు సంగతి ఏమో తెలియదు. కానీ ఇద్దరు పాలనలో మాత్రం ప్రజలకు జేబులు కత్తిరి మాత్రం వాళ్ళు వీళ్ళు ఇద్దరు వేశారు. వాళ్ళ అవినీతి వీళ్ళు కాపాడుతున్నారు. అదానీ గారి మీద 1750 కోట్ల రూపాయలు గతంలో ఉన్న ప్రభుత్వానికి లంచం ఇచ్చి ఒప్పందం చేశారు. అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడు ఆ కేసు ఏదో రాజీ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని మీద ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం కూడా దాని మీద మేము అవినీతిని బట్టి అబ్బాయిలు చేస్తాను, పబ్లిక్గా కనపడతాను సాక్ష్యాలు, అయినా చర్యలు తీసుకుంటాం. మరి వాళ్ళు అటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు పునరాలోచన చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి కార్పొరేట్లు నమ్ముకోవటం, లేకపోతే బీజేపీనో కేంద్రాన్ని నమ్ముకోవటం కాకుండా ప్రజలు నమ్ముకుంటే మీరు ఒకసారి అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో నుంచి ఎవరైనా చేసుకోవటం మంచిది. మరి వైసీపీ కూడా ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో 2 ఏళ్లలో వాళ్ళు కూడా వైఫల్యమే. అసెంబ్లీకి వెళ్ళరు, బయట వాళ్ళు తిట్టుకునే దాని మీద తప్ప నిజంగా ప్రజా సమస్యలు లేవనెత్తి ఏముంది? కేంద్రం అన్యాయం చేస్తుంది, వీళ్ళని నోరెత్తారా? వీళ్ళు కలిసిపోతారు. పార్లమెంట్లో జరిగినటువంటి అన్ని బిల్లుల మీద గుడ్డిగా ముగ్గురు అక్కడ మిత్రపక్షమే ఢిల్లీలో, ఇంకా రాష్ట్రం గురించి అడిగేవాళ్ళు ఎవరు? కాబట్టి ప్రతిపక్షంగా 2 ఏళ్లలో ప్రభుత్వమే కాదు వైసీపీ కూడా తన పాత్రను నిర్వహించడంలో ఆ రకం విఫలించింది. ఓకే సార్, ఇది బాబురావు మనసులో మాట. ఓవరాల్గా ఏపీకి సంబంధించి 2 ఏళ్ల పాలనపై ఆయన చేసిన విశ్లేషణ ఇది. మసాలా